జోరుగా వర్షం కురుస్తున్నప్పుడు ఆ సిబిఐటికి వెళ్ళి కారులో కూర్చుని అద్దాలని దించి ఆ బాణి వింటున్నప్పుడు నిజంగా అక్కడ ఆ బాణీకి నేనేమన్నా మాటలు వేస్తే ఆ బాణి ఏమన్నా చెడిపోతుందేమో అన్నంత ఆహ్లాదంగా అనిపించింది ఆ బాణి. ఆ శేఖర్ కమ్ముల గారు ఇచ్చి ఇంకా ఈ పాటకి ప్రాణం పోయాలంటే ఇంకా మీ చేతుల్లో ఉందండి, మీరేం చేస్తారో మీ ఇష్టం అనే గొప్ప పెద్ద భారాన్ని నా మీద మోపారు. కానీ ఆ పాటను నేను మాత్రం చాలా అలవోకగా రాశానని చెప్పాలి. పాదమిటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా, మధ్యలో పల్లవి మధ్యలో ఒక 2 లైన్లు ఇప్పటికీ నేను తలుచుకున్నప్పుడు నాకు మనసు ఎంతో భావోద్వేగంతో ఊగిసలాడుతుంది. తడి కన్నులని తుడిచిన నేస్తమా, ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా,